హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఉన్నది లేక్ డిస్ట్రిక్ట్లోని కంబ్రియా సిటీలో. ఇది లండన్లో ఉన్నది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఉన్న వీధి ద ఫేమస్ రైటర్ విలియం వర్డ్స్వర్త్ అనే ప్రసిద్ధ ఇంగ్లీష్ కవి ఉన్నటువంటి వీధిలో మనం ఉన్నాం. ఫ్రెండ్స్, విలియం వర్డ్స్వర్త్ అనే రచయిత ఏప్రిల్ 7, 1770వ సంవత్సరంలో కంబ్రియాలో జన్మించారు. ఈయన చదువు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లండన్లో జరిగింది. చిన్న వయసులోనే ప్రకృతిని ప్రేమించడం ప్రారంభించాడు ఈ ప్రకృతి ప్రేమికుడు. ఆయన కవిత్వానికి మూలం కూడా ప్రకృతే. అటువంటి మహనీయుని ఇల్లు ఇప్పటికీ సురక్షితంగా లండన్లో ఉన్నది. చూసేద్దాం రండి. ఫ్రెండ్స్, ఇదే మనము చూస్తున్న ఇల్లు వర్డ్స్వర్త్. ఫ్రెండ్స్, ఈ ఇంట్లోకి మనం ఎంటర్ అవ్వాలంటే ఎంట్రన్స్ టికెట్ కూడా తీసుకోవాలి. ఫ్రీ ఎంట్రన్స్ కాదు. ఒక్కొక్క వ్యక్తికి 60 పౌండ్లు, అంటే దగ్గరగా మన ఇండియన్ కరెన్సీలో 7,000 ఒక మనిషికి టికెట్. అంత అమౌంట్ పే చేసి మనం లోపలికి వెళ్ళాల్సిందే. చూడాలి అనుకుంటే చూసేద్దాం రండి. చాలా బాగుంది కదా. ఇది 2 ఫ్లోర్లు. ఇది మెయిన్ గేట్. ఈ గేట్ గుండానే మనం లోపలికి వెళ్ళాలి. ఆయన బాల్యం, యవ్వనం, ముసలితనం మొత్తం ఇదే ఇంట్లో గడిచిపోయింది. విలియం వర్డ్స్వర్త్ ఈయన రొమాంటిక్ రచనలకి పితామహుడిని చెప్తారు. ఈయన కవిత్వం ఎక్కువగా ప్రకృతి అందాల మీద, మనసుతో ప్రకృతి సంబంధం మీద, సాదాసీద ప్రజల జీవితం మీద, ధ్యానాత్మక భావనల చుట్టూ ఎక్కువగా ఈయన రచనలు కొనసాగాయి. ఇది మెయిన్ ద్వారము. మనం దాటగానే లోపలికి వస్తే డైనింగ్ హాల్ ముందుగా మనకు కనిపిస్తుంది. చూసారా ఫ్రెండ్స్, డైనింగ్ హాల్ ఎంత బాగుందో. ఇక్కడ క్లాక్ కూడా ఉంది. ఇది ఆయన రచనలు చేసే గది. ఈ గదిలోనే కూర్చునే ఎక్కువగా రచనలు కొనసాగించేవారట. ఇవి ఆయన చేసిన రచనలలో కొన్ని. ఆయన వాడిన కళ్ళజోడు. ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు వర్డ్స్వర్త్ వాడినవే. చూసారా తాళాలు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవన్నీ ఆయన రచనలే. చాలా భద్రంగా దాచారు. ఫ్రెండ్స్, ఇది గార్డెన్ లోకి వెళ్ళే దారి. చూద్దాం రండి గార్డెన్ కూడా. ఇది గార్డెన్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వర్డ్స్వర్త్ ప్రకృతి ప్రేమికుడు అని. ఆయన ఇంట్లోనే ఒక చిన్న సైజ్ గార్డెన్ ని తయారు చేశారు. చూడండి ఎంత బాగుంది.
ఫ్లవర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఏవో ఫ్రూట్స్. ఫ్రెండ్స్, లిరికల్ బలాడ్స్ ఇది 1798లో శామ్యూల్ టేలర్ కోలరిడ్జ్ ఆయనతో కలిసి రాసిన కవితా సంపుటి. ఇది ఈయనలో ఉన్నటువంటి రొమాంటిక్ కవిత రచనలకి పునాది వేసిందనే చెప్పాలి. మరొక విషయం ఏంటంటే, ప్రకృతి మానవ అనుభవాల మధ్య సంబంధాన్ని చూపించిన అద్భుత కవిత. ఆయన దీని ద్వారా ఎక్కువగా ఫేమస్ అయ్యారంట అప్పట్లో. లక్కీ పోయమ్స్, ప్రేమ, మరణం, ప్రకృతి వీటన్ని మేళవింపుతోటి ఆయన ప్రత్యేకమైన రచనలు చేశారు. ఆయన జీవితం, ఆలోచనలు, కవిగా తన ఆత్మ వికాసం గురించి విస్తృతమైన కవితలో తన రచనలలో కొనసాగించారు. కవిత్వం అంటే సాదాసీదా భాషలలో సాధారణ మనుషుల అనుభవాలను ప్రకృతితో మేళవించి రాయడం అనేది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య అంటారు. ఈయనకి 1843లో అధికారిక జాతీయ కవిగా ఈయనను నియమించారు. చూసారా ఎన్ని ఉన్నాయో ఇంట్లో. ప్రతి ఐటెం కూడా చాలా జాగ్రత్తగా దాచారు. నిజంగా మనం ఇప్పుడు 17వ శతాబ్దంలో వెళ్ళి ఉన్నట్లుగా అనిపిస్తుంది కదా ఇవన్నీ చూస్తుంటే. ఆయన టీ పెట్టుకునే కేటిల్, గన్ పౌడర్లు, వీటితోటే డిప్పు అదేసుకునేవారు అప్పట్లో. ఇక్కడ నిజంగా ఆ కాలం నుండి కూడా వీటిని ఇంత జాగ్రత్తగా భద్రపరిచి నేటి సమాజానికి అందుబాటులో ఉంచారంటే చాలా గొప్ప విషయమనే చెప్పుకోవాలి. అది కూడా ఒక రచయితకి సంబంధించిన ఇంతటి వస్తు సంపదను దాచడం అంటే చాలా గ్రేట్.
చూడండి ఎంత బాగున్నాయో. పెయింటింగ్స్ ఫ్రెండ్స్, ఈ రచయిత ఏప్రిల్ 23, 1850లో మరణించారు. ఆయన సమాధి గ్రేస్మేర్ లేక్ డిస్ట్రిక్ట్ లో ఉంది. The prelude, Tintin Away, Lucky Poems, Lyrical Balls. ఇవన్నీ ఏంటో భలే దాచారు. రండి పైకి వెళ్దాం. చూసారా, మెట్ల దగ్గర కూడా పెయింటింగ్స్ బాగున్నాయి. ప్రతి గదిలోనూ కొన్ని విశేషాలు ఉన్నాయి. ప్రతి గదికి ఓ విశేషం ఉంది. ఇవన్నీ అప్పట్లో వాడిన, ప్రతిదీ అప్పట్లో వాడిన వస్తువులే. గోడకి నగిషీలు మాత్రం చాలా అద్భుతంగా చేశారు. ఫ్రెండ్స్, మనము బయటికి వస్తే ఇంట్లో నుండి ఇలా బయట గోడ మీద కూడా పెయింట్ చేసి చూపించారు. చూద్దాం రండి.
ఇది రోమన్ ఫోర్ట్ హిస్టరీ. ఇక్కడ చాలా హిస్టరీని రాశారు. ఇది కుక్కర్ మౌత్ హిస్టరీ వాల్ అంటారు ఇక్కడ దీన్ని. ఈ గోడకి ప్రత్యేకమైన పేరు కూడా ఉందన్నమాట, కుక్కర్ మౌత్ హిస్టరీ వాల్. ఈ వీధిలో ఓ రౌండ్ వేసేద్దాం రండి. ఇదంతా పాతకాలం చరిత్రని చూపిస్తున్నటువంటి అన్ని పాత భవనాలే. చూసారా, ఇవన్నీ అప్పట్లో వాడినటువంటి పనిముట్లు. వీటిని సేల్ పెట్టి అమ్ముతున్నారు, మనం కావాలంటే కొనుక్కోవచ్చు. నగరం మధ్యలో ఓ కాలువ, చూసారా వాటర్ ఎంత బాగున్నాయో. ఫ్రెండ్స్, ఇది విలియమ్స్ వర్డ్స్వర్త్ గురించి నాకు తెలిసిన సమాచారాన్ని మీతో షేర్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనసారా కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్.